సో ఏదైతే ఎస్ఐపిసికి సంబంధించి 19,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అని చెప్పేసి గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు అయితే పోరాటం చేస్తున్నారు. చూస్తున్నారు వెనకాల దీనికి సంబంధించి మొన్ననే 5,000కు సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా ఇచ్చినట్టు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది ప్రభుత్వం. వీళ్ళ అసిస్టేషన్ తర్వాత మళ్ళీ ఒక 2,000 పోస్టులు పెంచారని చెప్పేసి కూడా మళ్ళీ చెప్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగ యువత నాయకులు ఉన్నారు. బ్రదర్, ఏంటి మొన్న 5,000 ఇచ్చారు, మళ్ళీ నిన్న 2,000 పెంచారు, అంటే ప్రభుత్వం దగ్గర ఉందా ఏంటి? ఎంత ఖాళీలు ఉన్నట్టు? మరి ఫస్ట్ టైం 5,000 అన్నారు, మా దగ్గర పోస్టులు లేవు, గయ్యే 5,000 ఉన్నాయని చెప్పేసి అన్నారు. మరి రాత్రి 2,500 పెరిగినాయి, అంటే 19,000 ఉన్నాయి కానీ ఇవ్వడానికి మనసు ఒప్పట్లేదు. బడ్జెట్ లేదంటారు. మూసీ అందానికి ఉన్నాయి, అందాల పోటీలు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి డబ్బులు ఉన్నాయి, కానీ నిరుద్యోగుల భవిష్యత్తు బంగార బాట ఏంటంటే మాత్రం వాళ్ళ దగ్గర డబ్బులు లేదు, బడ్జెట్ లేదని చెప్పేసి ఇలా మమ్మల్ని ఒక అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని ఏదో మాట్లాడితే మాకు ఏదో వస్తుందని కాదు, మా బాధను అర్థం చేసుకోండి. పోయినసారి బ్యూరోక్రాట్స్ మాట విని కేసీఆర్ గారు బొంద పెట్టుకున్నారు. మీరు కూడా అదే బ్యూరోక్రాట్స్ మాట వింటే మాత్రం మీరు కూడా బంధం పెట్టుకుని వెళ్ళిపోతారు. మీ ప్రభుత్వం కాలం కూడా దగ్గర పడుతుంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఇంతమంది నిరుద్యోగులు కొట్లాడుతున్నారు. 19,000 దాంట్లో 15,000 నువ్వు 3 దఫాలు ఎవరు అడగట్లేడు నిన్ను. ఒక్కసారి వేసేసి తర్వాత నువ్వు ఎలక్షన్స్కి వెళ్ళిపో. నేను ఎవడేమన్నాడు? వేసిన 19,000 వేసిన చెప్తాం, మేమే ఆపుతాం, మేమే మిమ్మల్ని రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిపిస్తాం, రాబోయే ఎలక్షన్లో బంగారు మేము భుజాలపైన వేసుకొని ఇస్తాం. కానీ ఇట్లా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఇంకో విషయం, మీరు ఎండ్రిని తాగండి, బావిలో దూకండి, ఆ మాటలు మాట్లాడకండి. ఇవాళ నిరుద్యోగుల పునాదులపైనే మీ ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ మీకు 18% ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 42% తెచ్చింది. ఆ నిరుద్యోగులు 30 లక్షలు ఇంటూ 3 వేసుకున్నా కూడా 90 లక్షల మంది, అంటే దాదాపు 1 కోటి జనాభా మాతో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మా తల్లిదండ్రులు రైతు బంధుకు, రైతు బీమాకు ఆఫీస్పడు, నా కొడుకు ఒక ఉద్యోగం వస్తే దాంట్లో నన్ను తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క మాట మేము అన్నాం అనుకో, మీ ప్రభుత్వం ఉల్టా పల్టా అయి మీరు ఎక్కడ పోతారో ఒకసారి అర్థం చేసుకోండి. మిమ్మల్ని విమర్శించడం కూడా మేము విమర్శించట్లేదు. ఒక్కసారి మా సైడ్ ఒకసారి ఆలోచన చేయండి. మీ మంత్రులను, మీ మంత్రుల బృందంలో, లేకపోతే మీ ఎమ్మెల్సీని ఒక్కసారి దిల్షులో పంపించండి. వాళ్ళ బాధలు ఏమున్నాయి, సాధకాలు ఏమున్నాయి ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మీ ఎవరైతే మా నిరుద్యోగ మిత్రులు ఉన్నారో వాళ్ళకి చర్చలకు పిలవండి.